నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాము అమ్మ, ఇప్పుడు చాలా మందికి ఒక అపోహనో లేకపోతే ఏమో అర్థం కావట్లేదు, అడగమంటున్నారు. ఉమ్, శ్రావణ మాసం టైంలో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎలా శుభ్రం చేసుకోవాలమ్మా? ఇంకేంటంటే ఇంకా మన ఆడవాళ్ళకి ఋతుస్రావం ఎక్కువ ఉంటుంది. ఉమ్. సో అలాంటి సమయంలో కూడా మనం ఇళ్ళని ఎలా శుభ్రపరచుకోవాలి, పూజలు ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. 2 పాయింట్లు మాట్లాడుకుందాం. ఉమ్, మొట్టమొదటి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి. శ్రావణ మాసం అని కాదు, ఏ మాసమైనా కూడా ఉమ్, ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక మన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం కూడా కనుక బయట నుంచి కూడా ఉన్న లక్ష్మిని ఆహ్వానిస్తున్నాం. అవును. ఇంట్లో లక్ష్మి ఉంది. ఇంట్లో లక్ష్మి ఎక్కడ ఉంటుంది? గృహలక్ష్మి రూపంలో ఉంటుంది. ఉమ్, గడపలో లక్ష్మి ఉంటుంది. ఉమ్, ఇంటి మూలల్లో లక్ష్మి ఉంటుంది. అందుకే మూలలు చెత్త పెట్టకుండా ఈ మధ్యన కొత్తగా అది అలవాటు చేయడానికి అందరికీ ఒక రాగి చెంబులో నీళ్ళు వేసి ఒక పువ్వు వేసి అక్కడ పెట్టుకోండి అని కూడా చెప్తున్నారు ఉమ్, ఒక కార్నర్లో. కనుక అలాంటి చోట లక్ష్మి ఉంటుంది. మన ఇంట్లో దేవుడి గదిలో లక్ష్మి ఉంటుంది. లక్ష్మి లేని చోట అనేది ఉండదు. ఉమ్, లక్ష్మి ఎక్కడ ఉండదు అంటే ఎక్కడైతే అశుభ్రంగా ఉంటుందో అక్కడ ఆవిడ ఉండదు. ఉమ్, ఏ దేవత కూడా ఉండదు అశుభ్రంగా ఉన్న చోట. కనుక ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటమే పద్ధతి. అవును. అసలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది పులికాపు అంటారు ఈ శుభ్రం చేయటాన్ని. ఉమ్, అంటే ఇవన్నీ ఇత్తడి విగ్రహాలు అవి పెట్టుకునేటటువంటి వాళ్ళు పుల్ల చింతపండు కానీ నిమ్మకాయ కానీ తీసుకుని అవి రుద్ది ఉమ్, శుభ్రం చేస్తారు. అప్పుడు తలతలా మళ్ళీ కొత్త విగ్రహాల్లాగా మెరుస్తాయి కనుక వాటిని పులికాపు అంటారు ఆ పద్ధతిని. ఉమ్, పులికాపు చేయటం ఎప్పుడు అంటే అసలు నిత్యం చేయాలి. ఉమ్, ఏ దేవతను కూడా నిత్యం చక్కగా నిన్న రాత్రి అక్కడంతా పూజ చేసి నిన్న సాయంత్రం దాకా పూజ చేసి అక్కడ పెట్టాం. అవన్నీ తీసేసి శుభ్రం చేసి నిన్నటి పువ్వులు నిన్నటి పూజా పదార్థాలు ఏవైతే అన్నీ ఉన్నాయో నిర్మాల్యం అంటారు వాటిని. చాలా మంది పక్క రోజు ఎప్పుడైతే దేవుడికి అది పూజలు స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ పూలన్నీ తీసేసి శుభ్రపరుస్తారు. అలా చేయొచ్చా? నిత్య పూజ చేసుకునే వాళ్ళకి నిత్యం పాతవి తీసేసి మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సిందే. కనుక అసలు శాస్త్ర ప్రకారం నిత్యం పూజ గది శుభ్రం చేసుకోవాల్సిందే. ఉమ్. ఇల్లు ఎలాగో నిత్యం శుభ్రం చేసుకుంటూనే ఉన్నారు. పూజ గది కూడా నిత్యం శుభ్రం కొంతమంది చేయాల్సిందే. రాత్రి శుభ్రం చేసి పెట్టేస్తారు, అలా పర్లేదా? పర్వాలేదు, ఉమ్. పర్వాలేదు. రాత్రి అంటే నిర్మాల్యం ఎప్పుడు కూడా ఒకసారి ప్రదోషం దాటాక అంటే సాయంకాలం దాటాక మళ్ళీ అక్కడ కదలొచ్చదు. అవి కూడా కాస్త శాంతంగా పడుకోవాలి కదా దేవుడు కూడా అవును. అని అర్థం అక్కడ. అంటే పువ్వులు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి రెస్ట్ ఇస్తాం అనమాట ఆయనకి. ఉమ్, ఆలయాల్లో కూడా పవళింపు సేవ జరుగుతుంది కదా, ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ ముట్టుకోరు కదా, అవును. అలాగనమాట. ఉమ్, మనం అది అయిపోయాక హాయిగా పడుకొని అయినా విశ్రాంతిగా ఉండని చెప్తాం అనమాట దేవుడికి. అక్కడ ఉమ్, ఉన్నాడనే భావించే కదా చేస్తున్నామన్నీ. అవును. అలాగా. ఉమ్, అలాగే ఈ శుభ్రం అంతా రోజు చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పువ్వులు అవి తీసేసినా ఉమ్, రోజు అవన్నీ తుడిచి పెట్టుకోలేని వాళ్ళు రకరకాల కారణాల వల్ల. అవును. ఈ రోజుల్లో ఎన్నో హడావిళ్ళు ఉంటున్నాయి, ఉద్యోగాలు చేస్తున్నాం, అవును. ఎన్ని చోట్లకో ఉరుకులు పరుగులు మధ్యలో ఇది కూడా చేస్తున్నాం కనుక అవునమ్మా. వదలకుండా చేస్తున్నారు కనుక చాలా మంచిది ఉమ్, చెయ్యాలి. కనుక వాళ్ళు ఏదో ఒక పీరియడ్ పెట్టుకుని 4 రోజులు 5 రోజులు లేకపోతే ఒక వారము ఆదివారం సెలవు ఆ రోజు చేసుకుంటామనో ఉమ్, అలా చేసుకుంటే మంచిది. ఆహా. ఈ శుభ్రం చేయకపోతే అమ్మవారు ఆ ఇంటిలో కాలు పెట్టడానికి సందేహిస్తుంది. ఉహుం, ఇంటి బయట ముగ్గుంటే ఆ ఇంట్లోకి రావడానికి ఆవిడ ఇష్టపడుతుంది. ఉహుం. ఇప్పుడు ఈ ఇంటి బయట కాలంలో ముగ్గులు కూడా పెట్టట్లేదమ్మా, స్టిక్కర్లు అతికిచ్చేస్తున్నారు అసలు. పోన్లే అది కూడా ముగ్గునే భావిద్దాం. ఆహా, అలా కూడా పర్లేదండి. ఆ, అంటే ముగ్గు పిండితో వేసే ముగ్గు భూతాల కోసం. అంటే చిన్న చిన్న చీమలు దోమలు అన్ని భూతాలే కదా, అవును. అవి వచ్చి తినడానికి వీలుగా వాటిల్ని దాంతో చేస్తున్నాం. అంతేకాదు మన ఇంట్లో కూడా బ్యాక్టీరియా రాదు ఆ సున్నం పొడి లాంటి దాంతో ముగ్గేస్తే.